నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, మరి జమిలీ ఎన్నికలు ఇది మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నా వైసీపీ ఆశాజనకంగా చూడాలి అని చెప్పి కొందరు అంటూ ఉంటారు. మరి ఈ జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది కూడా 2027లో. మరి వైసీపీ ఏదైతే పదే పదే చెప్తుందో జమిలీ ఎన్నికలు వస్తే మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆ నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారం సంక్షేమంతో ముందుకెళ్తుంటే మరో పక్క వైసీపీ అధినేత చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? మన దేశంలో 1967 వరకు జమిలీ ఎన్నికలే జరిగాయి. సో ఆ ప్రాంతం అంటే ఆ టైంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అప్పుడు జమిలీ ఎన్నికలు జరిగాయి అనేది వాస్తవం. మరి ఇప్పుడు ఎందుకు జమిలీ ఎన్నికలు కష్టమవుతా ఉంది అంటే లోక్సభ ఎన్నికలకు అదేవిధంగా అసెంబ్లీలకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా ఒక 18,000 పేజీలతో ఒక అధ్యయనం రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా ఏం చెప్పింది అంటే జమిలీ ఎన్నికలు జరపాలి, 5 సంవత్సరాలలో దాదాపు 800 రోజుల పాటు ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఎన్నికలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, ఎన్నికలు కూడా అనేది అమల్లోనే ఉంది. సో దీనివల్ల ఇది ఒక నిరంతర ప్రక్రియగా మారింది కాబట్టి ఇది అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి మీరు అన్నట్టు ఇందాక నరేంద్ర మోడీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మరి అదేవిధంగా వైసీపీ కళల సౌధమా లేకపోతే ఆశల సౌధమా లేకపోతే ఇలాంటి ఎన్ని పదాలు వాడుకున్నా అని అనుకుంటే జమిలీ ఎన్నికలు 2027లోనే 28లోనూ వస్తాయి, వచ్చేది మనమే, రప్ప నరికేది మనమే అని చెప్పేసి చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి గతంలో కూడా మనం ఈ వీడియో పైన చెప్పడం జరిగింది. 1999లో కూడా ఒక కమిటీ, సమ్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఆయన కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం కూడా జమిలీ ఎన్నికలు జరగాలి అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ జమిలీ ఎలక్షన్స్కి సై కొడుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించుకోదగ్గ విషయం. మరి ఈ విషయం పట్ల ఎందుకు పదే పదే ఇది జరగదు అని తెలిసినా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంటే ఇప్పట్లో జరగదు అనే దాని గురించి మనం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి రాజ్యాంగబద్ధంగా కుదురుతుందా కుదరదా, మరి జస్టిస్ చంద్రచూడ్ గారు ఏమేమి అభిప్రాయాలు లేవనెత్తారు ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో, మరి ఎలక్షన్ కమిషన్కి అపరిమిత అధికారాలు ఇస్తే అది రాష్ట్రాల అసెంబ్లీ పెంపు కంటే మామూలుగా పరిమితి 5 సంవత్సరాల అసెంబ్లీ ఉంటుంది. మరి ఎలక్షన్ కమిషన్కి అపరిమిత అధికారాలు ఇస్తే కొన్ని రాష్ట్ర అసెంబ్లీలకు తక్కువ కాల వ్యవధి ఇచ్చి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎక్కువ కాల వ్యవధి ఇస్తారు. సో ఇది ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రోజు ఎలక్షన్లు జరిపే అవకాశం ఉంటుందని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా అభిప్రాయాలు లేవనెత్తినటువంటి అంశం. మరి ఇటువంటి తరుణంలో రాజ్యాంగబద్ధంగా ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మరి అదేవిధంగా ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుందా మన దేశంలో అంటే గత 1 సంవత్సరం కిందట 2 సంవత్సరాల కిందట 4 రాష్ట్రాల ఎన్నికలు జరగడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, ఇంకో రాష్ట్రం, మొత్తానికి 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే మరి అప్పట్లోనే ఈ జమిలీ ఎన్నికలు బిల్లుకు సంబంధించి అప్పుడు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. వేస్తే మరి 4 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరపవచ్చు కదా, మరి ఎందుకు 2 రాష్ట్రాలకు ఒక ఫేజ్లోను 2 రాష్ట్రాలకు ఒక ఫేజ్లో ఎన్నికలు జరిపారు అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ రైట్ చేయడం జరిగింది. మరి దానికి రిప్లై ఏమిచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మా దగ్గర ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో ఒకేసారి ఇంప్లిమెంట్ చేయాలి అంటే అని చెప్పేసి వీ హ్యావ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. దట్ ప్రాబ్లమ్స్ ఆర్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, సెక్యూరిటీ ఛాలెంజెస్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి 4 రాష్ట్రాలకే అంటే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్స్ లేనప్పుడు, మరి లాజిస్టిక్ ఈవీఎం మిషన్లు లేనప్పుడు, మరి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అంటే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నప్పుడు మరి ఎలాగా 29 రాష్ట్రాలకు ఒకేసారి ఇది జరుగుతుంది ఇప్పటికిప్పుడు అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయాలు లేవనెత్తారు. మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇది మాకు పాసిబుల్ కాదు, మా దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా జవాబు ఇచ్చింది. మరి రాజ్యాంగబద్ధంగా కూడా మనం గతంలోనే చెప్పడం జరిగింది ఎలా కుదరదు అని. మరి ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉంది, మరొక వైపు 2026 ఏప్రిల్ నుంచి
జనాభా గణన అనేది మొదలవుతూ ఉంది. మరి కులగణన ఒకవైపు, జనాభా గణన ఒకవైపు, డీలిమిటేషన్ ఒకవైపు, నియోజకవర్గాల పెంపు దాదాపు 20 సంవత్సరాల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగనుంది. మరి ఇటువంటి తరుణంలో ఒకవేళ జమిలీ ఎన్నికలు ఇప్పుడు వచ్చినా ఇది జాతీయ పార్టీలకు మాత్రమే అనుగుణంగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల ముప్పుకి ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేసుకుంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలు ఉనికే ఉండదు అని చెప్పేసి ఈ బిల్ అనేది కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక అభిప్రాయంతో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. మరొకవేళ మోడీ గారు తెచ్చినప్పటికీ, మోడీ గారి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ లోక్సభలోను రాజ్యసభలోను 2/3 ఆఫ్ ద మెజారిటీ ఉండాలి. మరి అట్ ది సేమ్ టైం 50 రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. మరి ఆల్రెడీ కేరళలో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మాకు జమిలీ వద్దు అని చెప్పేసి. మరి దేశం మొత్తం మీద ప్రధానంగా 47 పార్టీలు ఉంటే 47 పార్టీల్లో 30 పార్టీలు ఏకాభిప్రాయాన్ని తెలిపాయి, మిగిలిన పార్టీలు వ్యతిరేక అభిప్రాయాన్ని తెలిపాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో హ్యూమన్ రిసోర్సెస్ లేవు, రాజ్యాంగబద్ధంగా ఇప్పటి వరకు ప్రధానంగా క్యాబినెట్ ఆమోదమే పొందింది, లోక్సభలోనూ ఇంకా బిల్లు ప్రవేశపెట్టలేదు, రాజ్యసభలోనూ ప్రవేశపెట్టలేదు. ఒకవేళ పెట్టినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఆ సభ్యుల బలం నాకు తెలిసి 543 మంది సభ్యులు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్ 362 మంది సభ్యుల బలం కావాలి లోక్సభలో. మరి వీరికి అంత బలం ఉందా? మరి ఒకవేళ రాజ్యసభకు వెళ్ళినట్లయితే లోక్సభ దాటి రాజ్యసభలో వీళ్ళకి ఎంతమంది 2/3 మెజార్టీ అంటే దాదాపు 162 మంది సభ్యులు బలం కావాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి ఆ బలం ఉందా? మరి ఇది ఆమోదం పొందినప్పటికీ మరి రాష్ట్రపతి గారి చేత ఇది ఫస్ట్ లోక్సభ సమావేశం తర్వాత అపాయింట్ అని చెప్పేసి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ జరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎందుకు పదే పదే జమిలీ అని చెప్పేసి కార్యకర్తలని ఊబిలేకి దించుతున్నారు? ఆల్రెడీ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఫేక్ ప్రచారాలు అంటే జమిలీ వస్తుందని చెప్పేసి ఏ ప్రాతిపదికన వీళ్ళు పదే పదే చెప్తున్నారు? మీ విశ్లేషణ ద్వారా ఇప్పుడు వైసీపీలో చూసుకున్నట్లయితే కీలక మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. మరి మీరు ఏవైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ కూడా తెలిసి కూడా ఎందుకని అంత ఆ విధంగా జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, అధికారంలోకి వచ్చేది మనమే అంటూ ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పేసి కూడా మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు సీనియర్ నాయకులు, ఆయన పార్టీలో ఉన్నటువంటి పార్టీ పెట్టినప్పుడు ఉంచినటువంటి నాయకులంతా ఒక్కొక్కరు జిల్లాకు ప్రధానంగా బలమైన ఆర్థిక వనరులు, రాజకీయం చక్రం తిప్పేటువంటి నేతలు ఎవరెవరు ఉన్నారు జిల్లాకు ఒకరు దూరం వస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో కార్యకర్తలను కాపాడుకోవాలి, శ్రేణులు కాపాడుకోవాలి, మరొకవైపు మోటివేట్ చేయాలి. మరి ఇన్ని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి మాటలు చెప్తే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు మన వెంట తిరుగుతారు? ఈ 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి 3 ఏళ్ళు అంటున్నారు. మరొక వైపు 27, 28లో జమిలీ వస్తుంది అంటున్నారు. అంటే నిలకడగా ఎక్కడ ఒక మాట లేనటువంటి పరిస్థితి, ఎక్కడ రాజ్యాంగబద్ధంగా కానీ ఒక కంప్లీట్ అర్థవంతమైనటువంటి మాటలు మాట్లాడట్లేదు, సత్యదూరమైనటువంటి మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ వీళ్ళు వాస్తవాలు అయితే చెప్పట్లేదు. మరి జమిలీ ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని చెప్పి వైసీపీ కార్యకర్తలను చెల్లాచెదురు అవ్వకుండా ఉండడానికి కోసమే ఇటువంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతుందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.